ఈరోజు చేసే పకోడీ సాయంత్రం అయింది కాబట్టి పిల్లలు వస్తారు, స్నాక్స్ అడుగుతారు. మల్టీ గ్రైండర్ అండి, మల్టీ గ్రైండరు. ఇదేమో గోధుమ పిండి అండి పకోడీ, ఇదేమో ఉప్మా రవ్వ అండి, అంటే సౌజీ. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, నేను ఉల్లిపాయ తీసుకున్నాను, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఇంత మిక్స్ చేసేద్దాం. నేను దీంట్లో వేసేసాను. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసేసాను. ఆ తర్వాత గోధుమ పిండి వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎలా వస్తాయో చూద్దాం. పచ్చిమిర్చి కోసేస్తాను ఫ్రెండ్స్, దీంట్లో కట్ చేసేసేస్తామే. ఉల్లిపాయ కోస్తున్నాను ఫ్రెండ్స్, ఇలా కోసేసుకుంటామే. ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర వేసుకుందాం, కారం వేసుకుందాం, పకోడీకి ఉప్పు వేసుకుందాం, కొంచెం మనం వంట సోడా వేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చేత్తో కలుపుతున్నాను అనుకోండి, ఇలా మిక్స్ చేస్తున్నాను. ఏంటి అక్క చేయి పెట్టే చేస్తుంది అనుకోవద్దు ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలన్నా చేత్తోనే. అలా నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్, అనేక మందికి వెళ్ళింది, రీచ్ అయింది ఫ్రెండ్స్. ఇలా రావాలి ఫ్రెండ్స్, ఇలా రావాలి, ఇలా రావాలి ఫ్రెండ్స్, ఇలా రావాలి. ఇలా వేసుకోవాలి పకోడీలాగా, ఏడి క్రిస్పీగా ఉంటుంది. ఇలా రావాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మనం వేసుకోవాలి. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. మల్టీ గ్రైండర్ పిండి తెలుసుగా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇలా పకోడీ లాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను అల్లం పేస్ట్ మర్చిపోయా, అది వేసుకుంటేనే మనకి టేస్ట్ వచ్చింది, కాకపోతే నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. మీరేమనుకోవద్దు, మీరు వేసుకోండి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం అల్లం పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం ముక్కలు వేద్దామంటే మా పిల్లలు తినరు ఫ్రెండ్స్, ఎవరు పిల్లలు తినరు. మల్టీ గ్రైండర్ పిండి పిల్లలకి బలం ఫ్రెండ్స్, కండరాల్లో బలంగా ఉంటుంది. ఇలా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఏగి ఇచ్చేసాను, ఇట్లా ఏగిని ఇలా వేసుకోవాలి. అయిపోద్ది ఫ్రెండ్స్. మనం ఇలా నిమ్మకాయ చల్లుకోవాలి ఫ్రెండ్స్, నిమ్మకాయ గ్రైండ్ పిండితో అయిపోయింది ఫ్రెండ్స్ పకోడీ. తిని చూద్దాం. Subscribe friends.